మనందరము కూడా ఒకప్పుడు చీకటిలో ఉన్నాము. చీకటి అంటే పాపములో ఉన్నాము. ఇప్పుడు వెలుగు సంబంధించిన వారుగా మనము వెలుగు సంబంధించిన పనులు చేయాలి, మంచి పనులు చేయాలి. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మని ప్రవచనం, ఆధ్యాత్మిక కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ సర్వ శుభములు కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు క్రైస్తవులందరికీ శుభదినము, విశ్రాంతి దినము, ఆదివారము ఆరాధన. ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులందరికీ కూడా ఎంతో ఆనందకరమైన దినము, సంతోషకరమైన దినము. ఈరోజు తల్లి శ్రీసభ తపస్సు కాల 4వ ఆదివారమును కొనియాడుతుంది. మరి ఈరోజు 3 పట్టణాలు ఉంటాయి. మొదటి పట్టణము సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనము మరియు 6 నుంచి 7వ వచనం వరకు మరియు 10 నుంచి 13వ వచనం వరకు. రెండవ పట్టణము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 8 నుంచి 14వ వచనం వరకు. సువార్త పట్టణము యోహాను సువార్త 9వ అధ్యాయము 1 నుంచి 41వ వచనం వరకు. మరి చదవబడినటువంటి లేఖన భాగాలను ధ్యానించుకుందాం. సువార్త పట్టణాన్ని ధ్యానించుకుందాము. మరి ఈరోజు చదవబడిన లేఖన భాగంలో యేసు ప్రభువు వారు మార్గమున వెళుతున్నప్పుడు ఒక పుట్టుగుడ్డు వాడిని చూశాడు. ఆయన శిష్యులు కూడా ఆయనతో ఉన్నారు కాబట్టి ఆ శిష్యులు కూడా ఆ పుట్టుగుడ్డు వాడిని చూసి, బోధకుడా, వీడు పుట్టుగుడ్డు వాడుగా ఉండడానికి ఎవరు పాపం చేశారు? వీడు పాపం చేశాడా, వీరి తల్లిదండ్రులు పాపం చేశాడా అని అడిగినప్పుడు యేసు ప్రభు చక్కగా సమాధానం ఇస్తున్నాడు. ఏమంటే, వీడు కానీ వీరి తల్లిదండ్రులు కానీ పాపము చేయలేదు. దేవుని కార్యము ఇతర ద్వారా బయలుపడడానికి ఇతడు పుట్టుగుడ్డువాడిగా పుట్టాడంటున్నాడు. అంటే దేవుడు చేసిన అద్భుతాలు, దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు అతని ద్వారా ప్రజలకు తెలియబడాలి. దేవుని మహిమకరముగా ఆ గుడ్డువారికి ఆశీర్వాదకరంగా ఉండడానికి వాడు పుట్టుగుడ్డువాడుగా పుట్టాడని యేసు ప్రభు వారు సమాధానం ఇస్తున్నాడు. అతను పగటి వేళ మనము దేవుని కార్యములు చేయవలెను, రాత్రి అవుతే ఆ కార్యాలు చేయలేము. కాబట్టి నేను ఈ లోకం ఉన్నంత వరకు నేను ఈ లోకమునకు వెలుగును నేనే అంటున్నాడు యేసు ప్రభు. ఈ పగటి వేళ అంటే వెలుగు ఉండగానే దేవుని పని చేయాలి. దేవుని పని అంటే యేసు ప్రభు వారిని దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్విత కుమారుడైన యేసు ప్రభు వారిని ఈ లోకాన్ని పంపించాడు. ఎందుకంటే తన చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినటువంటి ఏకైక దేవుడు యేసు ప్రభు. ఆయన అంటున్నాడు, పగటి వేళ దేవుని కార్యములు చేయాలి, దేవుని పని చేయాలి. దేవుడు నాకు అప్పగించిన పనిని నేను చేస్తాను, రాత్రి పడితే చేయలేము కదా అని చెప్పి, ఈ లోకం ఉన్నంత వరకు నేను లోకమునకు వెలుగును అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు లోకమునకు వెలుగు, ఆయన ఎంత మాత్రము చీకటి లేదు అని ఆ యేసు ప్రభు వారు తెలియజేస్తూ ఏమన్నాడంటే, మరి ఆ ఉమ్ము నేల మీద ఊసి మట్టి కలిపి ఆ పుట్టుగుడ్డు అని కళ్ళకు రాసి నువ్వు సిలోయమే అను కోనెట్లకి కడుక్కోమంటున్నాడు అన్నమాట. సిలోయము అనగా పంపబడిన వాడు అని అర్థం అంట. అంటే నువ్వు సిలోయము కోనెట్లోకి వెళ్ళి కడుక్కోమని చెప్పినప్పుడు అతడు అలాగనే సిలోయము అనే కోనెట్లోనికి వెళ్ళి ముఖం కడుక్కున్నప్పుడు అతడు చూపు పొందుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే దేవుని మాట ఆలకించాడు, దేవుని మాట విన్నాడు. మరి దేవుని మాట వింటమే కాకుండా అతడు చెప్పింది నమ్మాడు, విశ్వసించాడు. యేసు ప్రభువారు
ఇతడు ప్రవక్తలాగా ఉన్నాడు, ఇతడు బోధకుడిలాగా ఉన్నాడు, ఈయన యేసులాగా కనబడుతున్నాడు అని చెప్పి ఇతడి మాటలు నాకు చాలా నచ్చినని చెప్పి ఆ పుట్టుగుడ్డు వాడు వెళ్ళి సిలోయమని కోనేట్లో కడుక్కున్నప్పుడు అతడు చూపు పొందుకున్నాడు అన్నమాట. అక్కడ ఉన్నవారందరూ కూడా ఇరుగు పొరుగు ఏమన్నారు, ఈడు నిన్నటి వరకు కూడా పూర్వము మనం చూసినప్పుడు ఈడు గుడ్డివాడు కొండు భిక్షం ఎత్తుకుంటున్నాడు, ఇతడు చూపు ఎలాగొచ్చింది అని కొందరంటే, మరికొందరు ఏమన్నారు, వీడు కాదని కొందరు అంటున్నారు, కొందరు ఏమన్నాడు వీడని కొందరు అంటున్నారు. ఆ సమయంలో పుట్టుగుడివాడు అంటున్నాడు, నేనే ఆ భిక్షం ఎత్తుకుని అడుక్కునేవాడు నేనే, ఇప్పుడు చూపు పొందుకున్నానని చెబుతున్నాడు అన్నమాట. ఎలా చూపు వచ్చింది నీకు అంటే, ఒక బోధకుడు మట్టి కలిపి నా కళ్ళకు రాసి సిలోయమని కోనేట్లో వెళ్ళి కడుక్కోమని చెప్పాడు. కడుక్కున్నా, నాకు చూపు వచ్చిందని చెప్పినప్పుడు అతను తీసుకెళ్ళి ఆ పరిసయ్యుల దగ్గర తీసుకెళ్లారన్నమాట. పరిసయ్యుల దగ్గర తీసుకెళ్ళినప్పుడు పరిసయ్యులు అంటున్నారు, నీకు ఎలా చూపు వచ్చింది అని అడిగినప్పుడు అక్కడ కూడా అదే సమాధానం చెప్పాడు. నాకు ఒక మనుషుడు మట్టి కలిపి నా కళ్ళకు రాశాడు, నేను సిలోయమని కోనేట్లోకి వెళ్ళి కడుక్కున్నా, నాకు చూపుగా వచ్చింది అని పరిసయ్యులు కూడా చెప్పినప్పుడు ఆ పరిసయ్యులు అంటున్నారు, విశ్రాంతి దినమున ఈ పని చేశాడు కదా, దేవుని నుండి పంపబడినవాడైతే విశ్రాంతి దిన పరిచయం దేవుని ఆజ్ఞ ఉల్లంఘించడు, ఇతడు పాపాత్ముడు అని చెప్పి వాళ్ళు అంటున్నారన్నమాట. అని పుట్టుగుడ్డు వారితో అతడు నీకు చూపు కలిగించాడన్నావు కదా, అతని నుండి నీ అభిప్రాయం ఏంటి, అతని గురించి నీ అభిప్రాయం ఏంటి అని అడిగినప్పుడు అతడు ఒక ప్రవక్త అని చెప్పి పుట్టుగుడ్డు వాడు చెప్తున్నాడు అన్నమాట. అప్పుడు అక్కడ యూదులు ఏం చేశారంటే, ఈడు పుట్టుగుడ్డువాడుగా ఉన్నాడా లేకపోతే చూపు కలిగిన వాడుగా ఉన్నాడు ముందు, ఈడు యేసు ద్వారా యేసు చెప్పినప్పుడు సిలోయమని కోనేట్లో కడుక్కున్నాడు, ఇటు చూపు వచ్చిందంటున్నాడు, నిజమా కాదని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు పిలిచి ఆ తల్లిదండ్రులను అడుగుతున్నారన్నమాట. ఏమన్నా యూదులు అడుగుతున్నారు, ఈడు నీ కుమారుడా అడిగినప్పుడు అప్పుడు ఆ అమ్మ అంటుందే, వాడైతే నా కుమారుడు అని చెప్పి తల్లిదండ్రులు చెప్పినప్పుడు ఈడు పుట్టుగుడ్డువాడుగా నీకు పుట్టాడని అడిగినప్పుడు నాకు పుట్టుగుడ్డువాడుగానే పుట్టాడు, ఇప్పుడు చూపెలా వచ్చిందని అడిగితే అతడు వయసు వచ్చినవాడు కాబట్టి అతన్ని అడగండి అన్నప్పుడు అతను అడిగినప్పుడు నేనైతే ముందు పుట్టుగుడ్డువాడినే కానీ నాకు యేసు ద్వారా నేను చూపు పొందుకున్నాను అని చెప్పి చెప్పినప్పుడు నువ్వు దేవుని స్తుతింపమని చెప్పి ఆ పరిసయ్యులు యూదులు అంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధంగా యేసు ప్రభు దేవుడు నమ్మాడు, ఒక ప్రవక్త నమ్మాడు. నమ్మితే అతడు ఆ కళ్ళు గుడ్డుగా ఉన్నటువంటి కళ్ళుని గుడ్డివాడుగా ఉన్నటువంటి అతను చూపు పొందుకుని చూడగలుగుతున్నాడు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే విధముగా ఇక్కడ పరిసయ్యులు పదే అడిగినప్పుడు ఆ పుట్టుగుడ్డు వాడు అంటున్నారు, మీరు పదే అడుగుతున్నారు, మీరు కూడా ఆయన శిష్యులు అవుతారా అని అన్నప్పుడు, లేదు మేము మాత్రం మోసే శిష్యులము, మోసే దేవునితో మాట్లాడాడు కాబట్టి మోసే శిష్యులము, నువ్వు మాత్రం అతని శిష్యుడు అని చెప్పి ఆ పరిసయ్యులు మాట్లాడుతున్నారన్నమాట. మాట్లాడినప్పుడు ఇదే విధముగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధముగా ఇట్లాంటి అద్భుతము ప్రపంచములో ఇంతవరకు పుట్టుగుడ్డువానికి చూపు కలిగించడం అన్నది ఎవరు చేయలేదు. కాబట్టి ఇతడు నిజంగా దేవుడు పంపబడినటువంటి వాడు అని కొందరు విశ్వసిస్తే కొందరు విశ్వసించలేదు. అందుకు వారేమన్నారంటే, పాప కోపంలో జన్మించిన నీవు మాకు బోధింప బయలుదేరుతావు అని చెప్పి ఆ పుట్టుగుడ్డు వాడిని ద్వేషిస్తున్నారండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధంగా పుట్టుగుడ్డు వారికి చూపు కలిగిందంటే అతడు దేవుని మాట నమ్మాడండి, దేవుని విశ్వసించాడండి. ఇతడు పంపబడిన వాడు, ఒక ప్రవక్త, ఒక బోధకుడు. ఇతడు యేసు అంటే రక్షకుడు, రక్షించడానికి పంపబడిన వాడని చెప్పి ఆ యేసు మాట ఆలకించాడు. అక్కడ గుడ్డివాడుగా ఉన్నటువంటి, అంధకారం ఉన్నటువంటి, పాపం ఉన్నటువంటి ఆ పుట్టగుడ్డువాడు చూపును పొందుకుని దేవుని మహింపరచట చూస్తున్నాం.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి అదే విధముగా ఈ పుట్టుగొడ్డువాడు చూపు పొందుకోవడానికి కారణము వీడు తల్లిదండ్రులు పాపం చేశారా, వీడు పాపం చేశారా అంటే వీడు కానీ వీడి తల్లిదండ్రులు పాపం చేయలేదు. దేవుని కార్యము ఇతని ద్వారా నెరవేర్చబడాలి. దేవుడు ఉన్నాడని చెప్పి ఇతని ద్వారా అందరూ తెలుసుకోవాలి. దేవుడు స్వస్థపరిచాడని ఇతని ద్వారా తెలుసుకోవాలి అని దేవుని కార్యము ఇతని ద్వారా బయలుపడాలని, అందరికి తెలియబడాలని, దేవుడు ఉన్నాడని తెలియబడాలని చెప్పి వాడు పుట్టుగుడ్డు వాడుగానే పుట్టాడని చెప్పి యేసు ప్రభువు వారు ఈ సందర్భంలో తెలియజేస్తున్నాడండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవైనా నేనైనా ఆయన విశ్వాసం కలుగునట్లయితే, నువ్వు అనారోగ్యంగా ఉన్నట్లయితే నీకు ఆరోగ్యం ఇస్తాడు. నీకు సమాధానం లేదా, నీకు సమాధానం కలగజేస్తాడు. నువ్వు పాపంలో పడి ఊబులో పడి నశించిపోతున్నావా, నిన్ను బయటికి తీస్తాడు. ఆయన విశ్వాసం కలిగినట్లయితే నీవు కూడా మరి పుట్టుగుడ్డువాడు చూపును పొందుకున్నట్లుగా నువ్వు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చూడగలుగుతావు. ప్రియమైన సహోదరి సహోదరుడు, అదే విధముగా ఈరోజు 2వ పట్టణంలో చూసినట్లయితే మరి అపోస్తలుడు పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి లేక 5వ అధ్యాయం 8వ వచనం కానీ చూసినట్లయితే, ఒకప్పుడు మీరు చీకటిలో ఉండిన వారు కానీ దైవ ప్రజలు అయినప్పటి నుండి వెలుగులో ఉన్నారు, వెలుగు సంబంధించిన ప్రజల వల్ల జీవించండి. అంటే ఒకప్పుడు మీరు చీకటిలో ఉన్నారు. మనందరం కూడా ఒకప్పుడు చీకటిలో ఉన్నాము. చీకటి అంటే పాపములో ఉన్నాము. ఇప్పుడు వెలుగు సంబంధించిన వారుగా మనము వెలుగు సంబంధించిన పనులు చేయాలి, మంచి పనులు చేయాలి. చీకటిలో ఉన్న చీకటి అంటే పాపములో మరి పడి ఉన్నటువంటి మీరు వెలుగును చూశారు కాబట్టి, వెలుగు సంబంధించినటువంటి వారు కాబట్టి మీరు వెలుగు సంబంధించిన పనులు చేయాలి. అదే విధముగా మీరు చీకటికి సంబంధించిన నిష్ప్రయోజనమైన పనులు చేయవారితో ఎట్టి సంబంధం లేకుండా ఉండాలంట. అంటే చీకటిలో ఉన్న ప్రజలు నిష్ప్రయోజనమైనటువంటి పనులు చేసే వారితో మీరు సంబంధం లేకుండా ఉండాలి. మరి ఆ విధంగా ఉంటే మీరు ఆశీర్వాదకరముగా ఉంటారు. మరి అట్లా పాపం ఉన్నవారిని కూడా మీరు వెలుగులను తీసుకురండి అని చెప్పి మరి యేసు ప్రభు మరి పౌలు గారు తెలియజేస్తున్నాడండి. అదేవిధంగా నిద్రతుడా మేల్కొనుము, మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీపై ప్రకాశించును అని చెప్పబడినట్లుగా నీపై క్రీస్తు వెలుగు ప్రకాశించింది. క్రీస్తు నీలోనికి రాబోతున్నాడు. క్రీస్తు అనే వెలుగు నీలోనికి రాబోతుంది. కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచండి, యేసునందు నమ్మండి. యేసు ప్రభువు నిజమైన దేవుడు అని చెప్పి పౌలు గారు తెలియజేస్తున్నాడు. ఒకప్పుడు పాపాత్ముడుగా ఉన్నటువంటి నేను, చీకటిలో ఉన్నటువంటి నేను, అంధకారంలో ఉన్నటువంటి నేను ఇప్పుడు వెలుగు అనే యేసు ప్రభువుని తెలుసుకున్నాను. మరి ఆయన్ని గురించి నేను సాటి చెబుతున్నాను, ఆయన గురించి నేను ప్రకటిస్తున్నాను. కాబట్టి మీరు వెలుగు సంబంధించిన పనులు చేసి వెలుగును ప్రకటించండి అని చెప్పి పౌలు గారు తెలియజేస్తున్నాడు. నిద్రపోతున్నావేమో మూర్ఖుడా, నిద్రితుడా, దేవుడు ఎవరని తెలియక పాప కోపముల పడి నశించిపోతున్నావేమో. మేల్కొని జాగరూకులై ఉండండి. మరి యేసు ప్రభు నిజమైన దేవుడు అని నమ్మండి, రక్షణ పొందుకోండి, రక్షింపబడండి. మరి యేసు ప్రభు పునరుద్ధానుడే ఏ విధంగా అయితే పరలోక రాజ్యంలోకి వెళ్ళాడో అదే విధంగా పునరుద్ధాన భాగ్యము మీరు కూడా పొందుకోవాలని పౌలు గారు తెలియజేస్తున్నాడు ఎఫెసీ సంఘానికి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మొదటి పట్టణం చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథంలో 16 అధ్యాయాలు మొదటి వచనం చూసినట్లయితే, యావే సమూయేలుతో నేను సౌలు రాజుగా నుండనీయలేదని ఎంతకాలం ఇట్లు దుఃఖితువు, కొమ్మును తైలముతో నింపుకొని పయనమై పొమ్ము, బెత్లెహేము వాసి అయిన ఈసాయి కడకు నిన్ను పంపెదను, అతని కుమారులు ఒకరిని రాజుగా ఎన్నుకొంటివి అని చెప్పాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆనాటి కాలంలో సమూయేలు ప్రవక్త న్యాయాధిపతిగా ఆనాటి ఇశ్రాయేలు ప్రజలకు పెద్దగా ఉండి న్యాయం అన్యాయాలకు తీర్పు తీర్చేవాడు. మరి ఆ విధంగా న్యాయమైనటువంటి తీర్పు తీర్చేవాడు, దేవునికి ఇష్టమైన వాడిగా ఉండేవాడు సమూయేలు. మరి ఆనాటి కాలంలో మరి సమూయేలు వృద్ధుడైపోయినప్పుడు మరి ప్రజలు అంటున్నారు వచ్చి, అయ్యా నువ్వు వృద్ధుడైపోయావో, మీ 2 కుమారులు అయితే మీ బుద్ధిలో అబ్బలేదు, మీకు వాళ్ళే వారు లేరు వాళ్ళు, కాబట్టి మాకు రాజు కావాలని అన్నప్పుడు, రాజు వల్ల మీకు అనర్థాలు వస్తాయి, కాబట్టి రాజు వల్ల మీకు నష్టాలు కలుగుతాయి, రాజు వల్ల మీకు సమస్యలు వస్తాయని చెప్పినప్పుడు ఆ ప్రజలు ఆలకించడం, రాజు కావాలని చెప్పినప్పుడు సౌలు రాజుని తీసుకొచ్చి మరి తైలబుడ్డు తీసుకొచ్చి ఆ తైలము తల మీద పోసి
మరి అతన్ని రాజుగా అభిషేకించాడండి. మొట్టమొదటి రాజు సౌలు రాజు అన్నాడు. సౌలు రాజు అభిషేకించిన తర్వాత కొన్ని సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత అతని పరిపాలన సరిగ్గా లేకపోయేటప్పటికి సమూయేలుతో దేవుడు మాట్లాడి ఈ యొక్క సౌలు రాజు సరైన పరిపాలన చేయలేదు, అతను దింపేయమని చెప్పి ఎన్నుకోమని చెప్పినప్పుడు ఇక్కడ సమూయేలు ఏం చేస్తున్నాడంటే సౌలు రాజుని సింహాసనం దింపేశానని చెప్పి నువ్వు ఎలా దుఃఖిస్తున్నావు, ఎందుకు బాధపడుతున్నావు, అతను లేకపోతే ఇంకో ఎవరన్నా లేరా, ఎవరన్నా రాజుని చేయలేవా, ఎవరన్నా ఎన్నుకోలేరా ప్రజలు అని చెప్పి నేను చెప్పినట్లుగా చేయమని చెప్పి ఇలాగా బెత్లెహేము వాసి అయిన ఈసాయి కుమారులు ఒకరిని ఎన్నుకోమని చెప్పి సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడండి. మరి సమూయేలు ఏం చేశాడంటే మరి ఏసాయి దగ్గరకు వచ్చాడు. ఏసాయి దగ్గరకు వచ్చి మరి ఏసాయి మరి దేవుడు చెప్పినట్టుగా మరి 6 కొడుకులను కూడా ముందుగా మొదటి కుమారుని, 2వ కుమారుని, 3వ కుమారుని, 4వ కుమారుని, 5వ కుమారుని, 6వ కుమారుని ఒక్కొక్కడుగా తీసుకొచ్చి సమాజం ముందు నిలబెట్టి మరి దేవుడితో మాట్లాడుతున్న సమూయేలు, అయ్యా ప్రభువా లోకరక్షకుడా, ఇదిగో మరి ఏసాయి కుమారుడు మొదటి వాడిని తీసుకొచ్చాను, ఇతను రాజుగా ఎన్నుకోమంటావా, ఇతను అభిషేకం చేయమంటావా అంటే ఇతడు కాదని చెప్తాడు దేవుడు. 2వవాడిని తీసుకొచ్చాడు, ఇతడు కూడా కాదన్నాడు. 3వవాడిని తీసుకొచ్చాడు, 3వవాడు కూడా కాదన్నాడు. 4వవాడిని తీసుకొచ్చి 4వవాడు కాదన్నారు. 5వవాడిని తీసుకొచ్చి 5వవాడు కాదన్నారు. 6వవాడిని తీసుకొచ్చి 6వవాడు కూడా కాదన్నాడు. 7వాడు గొర్రెలు కాస్తున్నాడు కాబట్టి ఆ గొర్రెలు కాసే 7వాడు వాడిని తీసుకొచ్చి అభిషేకించమన్నప్పుడు మరి ఆ గొర్రెలు కాస్తున్న చిన్నవాడు ఎర్రగా దొండ పండ్లా ఉంటాడు అన్నమాట చక్కగా. ఆయన తీసుకొచ్చి ముందు నిలబెట్టినప్పుడు, సమాజం ముందు నిలబెట్టినప్పుడు దేవుడు మరి ఏమంటాడంటే ఇతడే మీకు యూదులకు రాజు, ఇశ్రాయేలు ప్రజలు రాజు ఇతడే అని చెప్పినప్పుడు మరి దావీదు మహారాజు చిన్న కుర్రాడు 12-13 సంవత్సరాల వయసులో దేవాదేవుడు మరి సమూయేలు ద్వారా దావీదుని మరి ఆ రాజ్యానికి, ఇశ్రాయేలు యూదుల రాజ్యానికి ఒక రాజుగా, 2వ రాజుగా అభిషేకింపబడతాడు. మరి సమూయేలు తైలబుడి తెచ్చి మరి దావీదుని అభిషేకించి 2వ రాజుగా మరి ఆ దేశానికి చేస్తాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ప్రియమైన సహోదరుడారా, మరి మీరు బలహీన పడిపోతున్నారా? నా జీవితంలో ఏంటి, నేను ఎప్పుడు ఇలాగున్నానో, నా ఎదుగు బొద్దుగు లేదు, నా జీవితం ఎంతేనా, మరి ఉద్యోగం లేదు, ఉద్యోగం ఫలించడం లేదు, వ్యాపారం ఫలించడం లేదు, పనిలో ఫలించడం లేదు, ఎప్పుడు కూడా నేను కష్టపడి సంపాదన అంతా కూడా మరి ఖర్చు అయిపోతుంది, అది లాభం అనేది కనపడడం లేదు, నా బ్రతుకింతేనేమో అనారోగ్యంగా ఉంటున్నాను, ఒక అనారోగ్యం తగ్గిందంటే కూడా వస్తుంది, నా జీవితం ఇంతేనని చెప్పి బాధపడుతున్నావా? ప్రియమైన సహోదరుడా, చూడండి ప్రియులారా, గొర్రెలు కాచుకున్నటువంటి దావీదు మహారాజుని సింహాసనంపై ఎక్కించాడు. మరి అదే విధముగా మరి గొర్రెలు కాస్తున్నటువంటి మోషేను ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా అభిషేకించాడు. మరి అదే విధముగా ప్రియమైన సహోదరులారా, మరి చేపలు పట్టే జాలర్లను తన శిష్యులుగా ఏర్పరచుకున్నాడు. మరి అనేక మంది యేసు ప్రభువారిని చూసి, పంపబడినట్టు యేసు ప్రభువారిని చూసి రక్షింపబడ్డారు. ఆయన బోధలు విన్నారు. ఆయన బోధలు ఉన్నటువంటి వారందరూ కూడా యేసు ప్రభుని విశ్వసించి అనేక మంది రక్షింపబడ్డారు. నువ్వెందుకు బాధపడుతున్నావు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి? దేవుడు నిన్ను తలగా పెడతాడు కానీ తాగ్గా ఏనాడు పెట్టడు. నిన్ను పైవానిగా ఉంచుతాడు కానీ కిందవానిగా ఉంచడు. దిగులు పడకు, భయపడకు, ధైర్యంగా ఉండు. నువ్వు చీకటి సంబంధించిన పనులు వదిలిపెట్టి వెలుగు సంబంధించిన పనులు చేయడానికి ప్రయత్నించు. అందుకనే యోహాను సువార్త 8:12 చూసినట్లయితే, నేను లోకమునకు వెలుగును, నన్ను అనుసరించేవాడు అంధకారంలో నిలవక వెలుగు సంబంధిగా ఉంటాడు అంటున్నాడు యేసు ప్రభువారు. అంటే యేసు ప్రభువారే లోకమును వెలుగంటే దేవుడు. ఆయన లోకములకు పంపబడినటువంటి దేవుడు, తండ్రి చేత పంపబడినటువంటి ఏకైక కుమారుడు దేవుడు. కాబట్టి యేసు ప్రభువు నిజమైన దేవుడు అని నమ్మి విశ్వసించి ఆయనందు నమ్మకం ఉంచి నువ్వు రక్షింపబడినట్లయితే నిన్ను గొప్పవాడిగా చేస్తాడు, నేను పైవాడిగా చేస్తాడు కానీ కిందవాడిగా చేయడు. నా జీవితంలో కూడా నేను ఆ పేద కుటుంబంలో జన్మించేటువంటి వాడిని. అలాంటి వాడిని నన్ను ఈనాడు ఆ యేసు ప్రభువారు మరి తను ఎన్నుకున్నాడు, ఒక సేవకునికి ఎన్నుకున్నాడు. ఓ సేవకునికి ఎన్నుకున్న తర్వాత మరి అనేక మందికి సువార్త బోధిస్తూ, అనేక మంది దేవుని మార్గం నడిపిస్తూ, అనేక మందికి బాప్తిసం ఇప్పిస్తూ చేస్తున్న సందర్భంలో దేవుడు నన్ను బలపరుస్తున్నాడు. అనినిత్యము బైబిల్ చదవడము, అనినిత్యము దేవుని ధ్యానించడము, అనినిత్యము ఇతరులకు ఆ దేవుని వాక్యం తెలియచేయడానికి నన్ను ఎన్నుకున్నాడు.
మన అనేకులకు ఆ సంఘం ఈ సంఘం అని కాకుండా ఎక్కడికి వెళ్ళి మరి ఆయన పంపుతాడో, ఎక్కడ చెప్పమంటాడో సువార్త, ఆ సువార్త చేయడానికి, సువార్త బోధించడానికి, అనేకులను చీకటిలో ఉన్నటువంటి వారిని, అంధకారంలో ఉన్నటువంటి వారిని వెలుగులోనికి నడిపించడానికి నన్ను సేవకుడిగా ఎన్నుకున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకుడిగా ఎన్నుకుని నాకు దీర్ఘాయుష్షు పోసి నన్ను అనిలిచి పోషిస్తున్నాడు. అనేకమైన యాక్సిడెంట్లు అయ్యాయి, అనేకమైన అనారోగ్య పరిస్థితుల్లో కూడా మరణాపాయ స్థితిలోనికి వెళ్ళి మళ్ళీ ఆయన ఊపిరి పోసి బ్రతికించాడండి. ప్రియులారా, మరి అదే విధముగా నీవు కూడా అంధకారంలో ఉన్నావేమో, పాపంలో ఉన్నావేమో, పాప యూబులో పడిపోయి లేవలేకపోతున్నావేమో, యేసుని విశ్వాసం ఉంచినట్లయితే పుట్టుగుడ్డువాడు ఏ విధంగా అయితే దృష్టిని పొందుకున్నాడో అలాగే నీవు కూడా ఆ పాప యూబులో నుంచి వెలుగులోనికి వస్తావు. వెలుగనే దేవుడిని విశ్వసించినట్లయితే ఆ వెలుగనే దేవుడు యేసు ప్రభువారు నిన్ను, నువ్వు కుటుంబాన్ని ఆస్వాదిస్తాడు, నీ బిడ్డలను ఆస్వాదిస్తాడు, నువ్వు చేసే ప్రతి పని ఆస్వాదిస్తాడు, నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు, కింద వాడికి ఉంచడు కానీ నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరు దేవుని విశ్వాసం కలిగి పుట్టుగుడ్డువాడు ఏ విధంగా అయితే నమ్మాడు, యేసు ప్రభు నిజమైన దేవుడు నమ్మాడో, యేసు ప్రభు చెప్పిన విధముగా నమ్మాడో, శిలోయమని కోనట్లుగా కడుక్కున్నాడో, కడుక్కుని చూపు పొందినట్లుగా యేసు ప్రభు నిజమైన దేవుడని మరి దైవజనులు చెబుతున్నప్పుడు విని ఆ యేసు ప్రభువులోనికి వచ్చినట్లయితే నువ్వు కూడా ఆశీర్వాదం పొందుకుంటావు. అనారోగ్యం ఉన్నట్లయితే ఆరోగ్యం పొందుకుంటావు. ఆ పాపం ఉన్నట్లయితే ఆ పాపమైన చీకట్లో ఉన్నట్లయితే వెలుగనే దేవుళ్ళనికి వస్తావు. వెలుగని దేవుడు యేసు ప్రభువారు, ఆయన ఎంత మాత్రం చీకటి లేదు కాబట్టి ఆ వెలుగును వెంబడించినట్లయితే, వెలుగనే యేసు ప్రభు వెంబడించినట్లయితే నీకు పరలోక రాజ్య భాగ్యము, పరలోక మోక్ష భాగ్యము నీకు, నాకు, మనందరికీ కలుగుద్ది. కాబట్టి వర్తమానం మీ అందరూ కూడా ఈ వర్తమానం విని దీ సత్యాలను గ్రహించి దేవునికి ఇష్టమైన బిడ్డ ఉండడానికి ప్రయత్నించమని కోరుతూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబం బాగుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.